God chooses the most unusual people to fill. Think of the way Jesus chose his apostles. దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపటానికి ఎంత అసాధారణమైన వ్యక్తుల్ని వాడుకుంటాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులుగా అపోస్తలుగా ఉండటానికి ఎవరిని పిలుచుకున్నాడు. There was a Bible school in Jerusalem run by a great professor called Gamaliel. ఒక గొప్ప ప్రొఫెసరు యెరూషలేములో బైబిల్ స్కూల్ నడిపిస్తున్నాడు, గమాలియేల్ అని. He was the professor who taught Saul of Tarsus. తార్సువాడైన సౌలుకి బోధించిన ప్రొఫెసర్ ఆయన. And there were great scholars there. అక్కడ ఎంతో వేదాంతపరమైన విద్యను అభ్యసించిన వాళ్ళందరూ. You had to be a fairly rich person's child to be able to pay for all that and study there. అక్కడ ఫీజు కట్టి ఆ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలి అంటే నిజంగా నీ తల్లిదండ్రులు ఎంతో ధనవంతులై ఉండాలి. But Jesus didn't go there to select one single person to be his disciple. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులుగా ఏర్పరచుకోవటానికి అక్కడికి వెళ్ళి ఒక్కరిని కూడా ఏర్పరచుకోలేదు. He picked up people who were ignorant of the scriptures, humanly speaking. In fact, in Acts 4, the chief priest said about Peter and John, ఇక్కడ మానవపరంగా చూడాలంటే సరిగా లేఖనాలు కూడా తెలియని వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచుకున్నారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ ప్రధాన యాజకుడు పేతురు యోహానులతో ఈ విధంగా అంటాడు, these unlearned men, they were called unlearned because they were fishermen. ఈ పామరులు మాకు చెప్తారా అన్నాడు. ఇక్కడ పామరులు అంటే వాళ్ళు చదువుకోని వాళ్ళు, జాలరులు. They were the first people filled with the Holy Spirit. కానీ పరిశుద్ధాంతో నింపబడిన మొట్టమొదటి వ్యక్తులు వాళ్ళే. Showing that God was not interested in a head knowledge of the fullness of the Holy Spirit. You can take a Bible study. ఇక్కడ పరిశుద్ధాత్మ నింపుదలకు సంబంధించి కేవలం బాహ్య సంబంధమైన జ్ఞానం మీద దేవునికి ఆసక్తి లేదని చూపిస్తున్నాడు. నువ్వు కావాలంటే ఒక బైబిల్ స్టడీ తీసుకోవచ్చు దాని మీద, on the baptism of the Holy Spirit, and be as dry as a bone in your own life. నీవు కావాలంటే పరిశుద్ధాత్మ బాప్తిజం మీద ఒక బైబిల్ అధ్యయనాన్ని తీసుకోవచ్చు, కానీ నీ జీవితంలో నువ్వు ఎండిపోయిన వాళ్ళలాగా ఉండొచ్చు. Because it's not a head matter. ఎందుకంటే ఇది కేవలం బయట అర్థం చేసుకుంటే బాహ్య సంబంధమైన జ్ఞానం కాదు. Then to whom does God give this? To those who have a thirst. Very, very important. మరి దేవుడు దీన్ని ఎవరికి ఇస్తాడు? ఎవరైతే దప్పిక కలిగి ఉంటారో వారికే ఇస్తాడు. ఇదెంతో ప్రాముఖ్యమైనది. See John chapter 7. యోహాను సువార్త 7వ అధ్యాయం మనం చూసినట్లయితే, Jesus stood on the last day of the great day of the feast. This is one of those rare instances where Jesus stood up and proclaimed the word. Most of the time he would sit and speak. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఈ విధంగా చెప్పాడు. నిలబడి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన చాలా తక్కువ సందర్భాల్లో ఇదొకటి. మిగిలిన సందర్భాల్లో అనేక సార్లు ఆయన కూర్చొని బోధించేవాడు. John 7:37, he said, if any man is thirsty, let him come to me. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం, ఎవడైనా దప్పిగొన్న యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. Who said anybody can come to Jesus? It's not true. ఎవరు చెప్పారు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావచ్చని? అది నిజం కాదు. Remember the word I quoted yesterday? Come to me, not any Tom, Dick and Harry, those who are weary and heavy laden. నేటి దినమున మనం చూసాము, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా ఎద్దుకు రండి అని ప్రభు చెప్పారు, కానీ ఎవరైనా అని కాదు. Lord, what if I'm not weary and heavy laden? Stay where you are. You're not invited. ప్రభు, నేను ప్రయాసపడట్లేదు, నాకు ఏ భారము లేదు అంటే నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉండమంటాడు ప్రభు. What if you're not sick and tired of your defeated Christian life? Stay where you are. You're not invited. నువ్వు ఓడిపోతున్న క్రైస్తవ జీవితం పట్ల నువ్వు విసిగి వేసారినట్లయితే నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు అక్కడే ఉండు. Because he did not come to call the righteous. He did not come to call the self-satisfied. He came to call sinners who were sick and tired of their defeated life. ఎందుకంటే ఆయన నీతిమంతులను పిలవటానికి రాలేదు, వాళ్ళ జీవితాలను బట్టి వాళ్ళు సంతృప్తి చెందిన వాళ్ళని పిలవటానికి రాలేదు. ఎవరైతే వారి పాపాన్ని బట్టి విసిగి వేసారిపోయారో వారిని పిలవటానికి మాత్రమే ప్రభు వచ్చారు. And I tell you, that is the reason why so many Christians never enter into this deeper or higher Christian life. అందుకే అనేక మంది క్రైస్తవులు ఈ లోతైన క్రైస్తవ జీవితంలోనికి ప్రవేశించలేదు. There's one single reason. ఒకే ఒక కారణం ఏంటంటే, they get angry and they're not sick and tired of their anger. They confess it. వాళ్ళు కోప్పడుతుంటారు, కానీ దాన్ని బట్టి వాళ్ళు విసిగి వేసారిపోరు. ఒప్పుకుంటారు, but they're not sick and tired of it. కానీ దాన్ని బట్టి వాళ్ళు విసిగి వేసారిపోలేదు. ఇంకా they lust in their mind. వాళ్ళు మనసులో మోహపు చూపులు చూస్తుంటారు sexually, and they're not sick and tired of it. They say, oh well, Jesus forgives them. లైంగిక సంబంధమైన వాటిలో పడిపోతూ ఉంటారు, అయినా కానీ వాటిని బట్టి వాళ్ళు విసిగి వేసారిపోరు. ప్రభు నన్ను క్షమిస్తాడా అనుకుంటారు. Some of them go further and watch pornography in secret. కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి బూతు చిత్రాలు చూస్తూ ఉంటారు. And they have the hypocrisy to come on Sunday and sing loud. కానీ వాళ్ళు ఎంతో వేషధారంతో ఆదివారం సంఘానికి వచ్చి పెద్దగా పాటలు పాడుతూ ఉంటారు. That they're giving their eyes and their
Lord, take everything, take my life and let it be consecrated, Lord, to thee. ప్రభా నా కళ్ళు తీసుకో, నా సమస్తం తీసుకో, నీకోసం నేను అర్పిస్తున్నాను అనే మాటలు చెప్తూ ఉంటారు. And they don't feel anything about it because next week they're going to do the same old thing. కానీ ఆ మాటలన్నీ చెప్తారు కానీ వాటిని ఏమీ పట్టించుకోరు. వచ్చే వారం మళ్ళా అవే పనులు చేసి వస్తారు. You think Jesus is inviting such people? He is not. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వారిని పిలుస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఆయన పిలవట్లేదు. They can continue to be hypocrites and continue to sit in the best church in the world. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా వేషధారులాగానే ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న శ్రేష్టమైన సంఘంలో కూర్చొని కూడా అలానే ఉంటారు. For all their life and finally end up in hell. వారి జీవితం అంతా అక్కడే కూర్చొని చివరకు నరకానికి వెళ్తారు. But if you're sick and tired of your defeated life, you're invited, brother, sister, young child, you're invited. కానీ నీ ఓడిపోయిన జీవితాన్ని బట్టి నువ్వు విసికి వేసారినట్లయితే సహోదరుడా, సహోదరి, చిన్నపిల్లలు మీరందరూ ఆహ్వానించబడ్డారు, పిలువబడ్డారు. And if you're thirsty, if any man is thirsty, ఎవడైనా దప్పిక కలిగి ఉన్నాడలా come to me. If you're not thirsty, don't come. నా ఎద్దుకు రండి. ఒకవేళ మీకు దప్పిక లేనట్లయితే నా ఎద్దుకు రావద్దు. If you want to get a Bible study on the fullness of the Holy Spirit, God says, don't come. పరిశుద్ధాత్మ నింపడం గురించి మీకు కేవలం ఒక బైబిల్ స్టడీ కావాలంటే నా దగ్గరికి రావద్దు అని ప్రభు చెప్తున్నాడు. You're not invited. Go somewhere else. నువ్వు పిలువబడలేదు, వేరే దగ్గరికి వెళ్ళు. Because you only want an intellectual answer. నీకు కేవలం మేధస్సుకు సంబంధించిన జవాబులు కావాలంతే. You may get it. There are lots of books on it. కాళ్ళు నువ్వు పొందొచ్చు, వాటి గురించి అనేక పుస్తకాలు ఉన్నాయి. I know how I began to see God for the fullness of the Holy Spirit when I was 22, 23 years old. నాకు తెలుసు, నాకు 22, 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గురించి నేను ఎలా వెతికానో నాకు తెలుసు. I was in an assembly called the Brethren Assembly. నేను బ్రదరన్ అసెంబ్లీ అనే చర్చికి వెళ్తూ ఉండేవాడిని. We study the Bible like we study chemistry or physics, analytically and history books. మేము భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఎలా చదువుతారో అలానే బైబిల్ని కూడా చదివేవాళ్ళం. With the head. It was good. I got to know the scriptures. కేవలం బాహ్య సంబంధమైన జ్ఞానంతోనే చదివేవాళ్ళం. అది మంచిదే, దాని ద్వారా నేను లేఖనాలను తెలుసుకోగలిగాను. But I found a tremendous lack of power in my life, and they never preached the fullness of the Holy Spirit in that church. కానీ నాకు అర్థమైంది ఏంటంటే నాలో శక్తి లేదు అని నాకు అర్థమైంది. అయితే వాళ్ళు పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత గురించి, నింపుదల గురించి బోధించేవాళ్ళు కాదు. They are good people. వాళ్ళు మంచివాళ్ళు. Every church has got some limitations. మీకు తెలుసు, ప్రతి సంఘంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. But I found a lack of power in my life, and I said, Lord, there's something missing in my life. నా జీవితంలో శక్తి కొదువుగా ఉన్నప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభువా, నా జీవితంలో ఈ శక్తి కొదువుగా ఉంది. And I need the power of the Holy Spirit. నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి ప్రభువా. It was not through analytical study of scripture that I came to that. లేఖనాల్లో ఏదో అనాలిసిస్ చేసి చదవటం ద్వారా నేను దాన్ని పొందలేదు. It is because I honestly felt I'm not experiencing the power of the early Christians. ఎందుకంటే ఆది క్రైస్తవులు ఎటువంటి శక్తిని పొందారో ఆ శక్తి నా జీవితంలో లేదు అని నేను యథార్థంగా గుర్తించాను కాబట్టి. I read commands in scripture that I never seem to be able to obey. లేఖనాల్లో నేను ఆజ్ఞలను చదివినప్పుడు వాటిని విధేయత చూపించలేకపోతున్నాను నేను. Have you read a verse like Philippians 4:4, rejoice in the Lord always? మీరు ఒక ఆజ్ఞను చదివినప్పుడు ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. Are you disturbed when you read that verse that you're not rejoicing always? అయ్యో, నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండలేకపోతున్నానే అని మీరు ఎప్పుడైనా దాన్ని చదివినప్పుడు కలత చెందుతున్నారా? You're not. I'll tell you why. Because almost 100% of the Christians you meet don't rejoice always. మీరు కలత చెందట్లేదు. ఎందుకో నేను చెప్తాను. ఎందుకంటే మీరు కలుసుకున్న 100% క్రైస్తవులు ఎవరు కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండరు. Oh, you say, well, I suppose it doesn't mean that. కాబట్టి దాని అర్థం ఇది కాదులే అని మనం అనుకుంటాం. Maybe always meant something else in the first century. ఎల్లప్పుడు అంటే మొదటి శతాబ్దంలో ఎల్లప్పుడు అది వేరులే అనుకుంటాం. Doesn't mean 24/7, maybe 6/24 or something like that in a day. వారానికి ప్రతిరోజు 24 గంటలు కాదు, బహుశా 6 రోజులు అయ్యుండొచ్చులే అనుకుంటాం. But if you're honest, you say, Lord, I don't do it. కానీ యథార్థంగా ఉన్నట్లయితే, ప్రభువా, నేను ఇలా ఉండలేకపోతున్నాను. Or a couple of verses later, Philippians 4:6, be anxious for nothing. ఆ తర్వాత ఫిలిప్పీ 4:6 మనం చూసినట్లయితే దేన్ని గురించి చింతపడకూడదు అని ఉంటుంది. You say, well, nothing probably meant something else in the first century. మీరేమనుకుంటారంటే మొదటి శతాబ్దంలో దేన్ని గురించి అంటే అది వేరే అర్థంలే అనుకుంటారు. What does it mean to be anxious for nothing? దేన్ని గురించి చింతపడొద్దు అంటే ఏంటి దాని అర్థం? You take a verse like that and say, Lord, I'm not living there. మీరు ఆ వచనాన్ని తీసుకొని, ప్రభువా, నేను ఈ విధంగా జీవించట్లేదు. That's what I mean by being sick and tired of your defeated life.
నీ ఓడిపోయిన జీవితాన్ని బట్టి విసిగి వేసారిపోవటం అంటే అదే అర్థం. I'm not talking about murder and adultery and all. నేను హత్య చేయటం గురించి, వ్యభిచారం చేయటం గురించి చెప్పట్లేదు. I'm talking about seeing the standard of God in the New Testament and saying, Lord, I'm not coming up to it. క్రొత్త నిబంధనలో దేవుని యొక్క ప్రమాణాలను చూసి ప్రభువా నేను అక్కడి దాకా రాలేకపోతున్నానని చెప్పటం. Or Philippians 2:14. లేక ఫిలిప్పి 2:14 Do all things without murmuring or grumbling or complaining. సణుగులు సంశయములు లేకుండా అన్నీ చేయమని ఉంటుంది. Is it true in your life? నీ జీవితంలో అది నిజమేనా? Are you sick and tired of the fact that you're not obeying that? దానికి విధేయత చూపించలేకపోతున్నావని నువ్వు విసికి వేసారిపోయావా నీ జీవితంలో? Or in Philippians 4, further down, verse 11, I'm content in whatever state I am. లేక ఫిలిప్పి 4:11 ఉన్నట్లుగా నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను. Is that true in your life? నీ జీవితంలో అది నిజమేనా? See, the thing is, we don't see these as sins ఇక్కడ విషయం ఏంటంటే వీటిని పాపాలుగా మనం గుర్తించం. because no preacher tells us these things. ఎందుకంటే అసలు ఏ బోధకుడు వీటి గురించి చెప్పరు. And so we see a Christendom that in a very pathetic state, అందుకే క్రైస్తవ్యాన్ని మనం చూసినట్లయితే ఎంతో దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉంది. increasing in numbers, people glorying in mega churches, సంఖ్య అయితే పెరుగుతూ ఉంది. అనేక మంది మాది చాలా పెద్ద సంఘం, మెగా చర్చ్ అని అతిశయిస్తూ ఉన్నారు. 15,000, 20,000, 30,000. Are these 30,000 people disciples? 15,000 మంది, 20,000 మంది, 30,000 మంది అని చెప్పుకుంటున్నారు. ఈ 30,000 మంది శిష్యులేనా? Are these 30,000 people who are rejoicing always, who never grumble, never complain? ఈ 30,000 మంది కూడా ఎల్లప్పుడూ ప్రభువులు ఆనందిస్తూ ఉన్నారా? సణుగులు సంశయాలు ఫిర్యాదులు లేకుండా జీవిస్తూ ఉన్నారా? Never anxious, content in what they are? No! దేని గురించి చింతపడకుండా ఉన్నారా? ప్రతి పరిస్థితిలో కూడా సంతృప్తి కలిగి ఉన్నారా? లేదు. There's not even 5 or 10 people in that 30,000 crowd who are like that. ఆ 30,000 మందిలో 5-10 మంది కూడా లేరు అలా. What are you boasting about? దేని గురించి అతిస్తున్నావు? So I'm not impressed by numbers. నేనేదో సంఖ్యను చూసి అతిశయించేవాడిని కాదు. You know, earthly people count the number of people and say so many in a church. If the angels were to ask Jesus up in heaven, how many people in that church of 30,000, Jesus may say 3. ఈ భూ సంబంధమైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంఘంలో 30,000 మంది ఉన్నారని లెక్క పెట్టుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతలను అడిగి ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టమంటే బహుశా 3 అని చెప్పొచ్చు. That's the way I want to look at it. I want to look at it, everything on earth, the way heaven looks at it. నేను కూడా అలానే చూడాలనుకుంటున్నాను. ఈ భూమి మీద ప్రతిదాన్ని కూడా పరలోకం నుండి ఎలా చూస్తారో అలానే చూడాలనుకుంటున్నాను. I don't want to look at anything on earth the way human beings look at it. ఈ భూమి మీద మామూలుగా మనుషులు ఎలా చూస్తారో అలా చూడాలనుకోవట్లేదు నేను. I want to look at a church the way heaven looks at it. Are these really disciples? సంఘాన్ని పరలోకం నుండి ఎలా చూస్తారో నేను కూడా అలానే చూడాలనుకుంటున్నాను. ఇక్కడ శిష్యులు ఉన్నారా?